ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాజకీయాల్లో ముఖ్యంగా పిఠాపురంలో ఒక హాట్ టాపిక్ మారిపోయింది. ముఖ్యంగా పిఠాపురం గురించి రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా చెప్పాలంటే దేశం అంతా కూడా పిఠాపురం వైపు చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారు అని చెప్పిన రోజు నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెనుమార్పులు వచ్చాయని చెప్పాలి. అయితే రీసెంట్గా పిఠాపురంలో కూడా కొన్ని అల్లర్లు జరుగుతాయని చెప్పి ఇంటెలిజెన్స్ సంబంధించి రిపోర్ట్ ఈసీకి కూడా అందింది. సో దాని గురించి మనతో మాట్లాడడానికి, అలాగే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులపై మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. అంటే పిఠాపురం అనేది మనందరికీ మనకు తెలుసు, ఇప్పుడు ఒకసారిగా హాట్ టాపిక్గా మారిపోయింది. కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పినప్పటి నుంచి కూడా ఆయన ఎలా గెలవబోతున్నారు, కొంతమంది ఏమో ఆయన మీద ఆయన గెలిస్తే కనుక రెడ్డిగా మార్చుకుంటానని ఒకళ్ళు, లేదంటే ఆయన గెలిస్తే కనుక నేను ఊరు వదిలి వెళ్ళిపోతానని ఇంకొకళ్ళు. ప్రస్తుతానికి ఎలా ఉంది సార్ పిఠాపురంలో పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు? అంటే ఈసీకి కూడా కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాయి, ఏదో అల్లర్లు జరగబోతున్నాయి అన్నట్టుగా. అక్కడ ముందుగా మీ ఛానల్ వీక్షకులకి TV24 స్టూడియో నిజాన్ని నిర్భయంగా గోదావరి జిల్లాలో కాకుండా ముఖ్యంగా పిఠాపురం కాడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక కాజ్ కోసం పనిచేస్తారు. చాలా సంతోషం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకున్న పిఠాపురం, మీరు అన్నట్టు ఆంధ్ర కాశీగా విరాజిల్లబోతుందని చెప్పేసి పవన్ గారు చెప్పారు. దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎక్కడ గెలవల, కానీ పిఠాపురం ప్రజల మనసు గెలిచాడు. 86.87% ఓటింగ్ పోల్ అయిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. 86.87%. అంటే ఓవరాల్గా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున ప్రజలు వాలంటీర్గా తరలి వెళ్ళి వేశారంటే దాదాపుగా 81.65% పోలింగ్ నమోదైందంటే గత ఎలక్షన్ కంటే మిన్నగా 2.09% పెరిగిందంటే ఆ పర్సంటేజ్ పెరగటం కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం మొత్తానికి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నాడు. ప్రజాస్వామ్య విలువని, ఓటు హక్కుని వినియోగించుకోమని చెప్పాడు. మీరు ఏదైనా ప్రశ్నించాలంటే మీకు ఓటు వేస్తేనే హక్కు ఉంటుందన్నారు. 5 సంవత్సరాలు మీరు ఇచ్చే 1000 రూపాయలకి 2000 అమ్ముడు పోవద్దు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. అది ప్రజలు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ముఖ్యంగా యువత 15 నుంచి 16 లక్షలు కొత్త ఓటర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆయన పిలుపు మేరకు కూటమికి వేస్తారు. అంటే 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది 21, 2 ఎంపీలు. మిగతా బీజేపీ 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు పోటీ చేస్తారు. మిగతా 144 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, 17 ఎంపీ స్థానాలు కావచ్చు టీడీపీ పోటీ చేస్తుంది. ఇది ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్దా లేదనేది చాలామందికి ప్రశ్నే. నాలాంటి వాళ్ళకి కూడా కొద్ది డౌట్ అనిపించింది. కానీ నేను పిఠాపురం ఎప్పుడైతే నేను కూడా ఒక విశ్లేషకుడుగా, ఒక యాజ్ ఎ లామన్గా అసలు ఏంటి పవన్ దశాబ్దం పైన పోరాడుతున్నాడు, ఈ వెనక ప్రజలు ఉన్నారా, ఈ అభిమానులు ఓటుగా మారిద్దా లేదా అనే ఉద్దేశంతో నేను వెళ్ళి చూశాను. గొల్లపురం నుంచి పిఠాపురం ఎంఆర్ఓ ఆఫీస్ దాకా 13 కిలోమీటర్లు, అప్ టు కాకినాడ వరకు చూసుకుంటే ఇసుకేస్తారు అన్నంత జనం. నేను ప్రత్యక్షంగా చూశాను. మండు టెండలు, ఫోన్లు పనిచేయాల, వెచ్చటి ఆవిరిలో, ఇంట్లో ఎవరు లేరు, మహిళలు ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ చదివే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆయన నామినేషన్కి వచ్చారంటే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు గెలుపు తథ్యమైపోయింది. మెజారిటీ పాయింట్ మాట్లాడుకోవాలి. అది ఇటువంటి వ్యక్తిని, ఒక వ్యక్తిని, పిఠాపురం అనే వ్యక్తి ఓడించడానికి అనేక కుట్రలు, దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టారు పిఠాపురం మీదే. 1000 కోట్లు. ఇప్పుడు పందెం పిఠాపురం మీద దేశవ్యాప్తంగా 5,000 కోట్లు పందెం పిఠాపురం. వీళ్ళకి ఇప్పటికీ పవన్ ఓడిపోతారని వైసీపీ వాళ్ళకి కావచ్చు, కొంతమంది వాళ్ళ యొక్క అభిమానులకు కావచ్చు నమ్మకం ఉంది. కానీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎందుకు డిసైడ్ అయిందంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి అనేక మందిని చూసాం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి చేస్తున్నాడు ఇతని వాలంటరీగా. రాజకీయాల్లో ఏమి పదవులు లేకుండా
అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇంకెంత పరిపాలిస్తాడు, ఇంకెంతగా. మోదీ గారు మన్ననలు పొందాడు, ఎన్డీఏలో కీలకమైన పాత్ర. మోదీ గారు నాతో నా పక్కన నా సోదరుడు ఉన్నాడు అంటున్నాడంటే పవన్ కళ్యాణ్ని. అవును. దాన్ని బట్టి మనం వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ఫ్యూచర్ ఏపీ పాలిటిక్స్ కావచ్చు, జాతీయ స్థాయిలో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అవును. ఆ వ్యక్తి ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ పోలు పిఠాపురంలో 86.87% పోలు అయితే దాంట్లో ఓటర్లు 2,36,309 ఓట్లు అవును. పిఠాపురం ఓటు. ఓటుకు వినియోగించుకున్నారు 2,05,329 మంది. అవును. నేను రెస్ట్ ఆఫ్ 2,36,30,000లో 2,05,369 అంటే ఆల్మోస్ట్ 80% ఉపయోగించుకున్నట్టు అర్థం చేసుకోవాలి. అవును. ఎక్కడో అమెరికా 1,60,000 2,00,000 పెట్టి టికెట్ పెట్టుకొని వచ్చి ఓటేశారు. ఓటేసారు. కొంతమంది లండన్లో లేదా ఎక్కడో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా వారం ముందే వచ్చి అవును. పవన్ గారిని గెలిపించుకోవాలని ఎంత కసితో ఓటేశారు. అవును. అదొకటైతే పురుషులు 1,03,604 మంది ఓట్లు వేస్తే మహిళలు 1,0722 మంది ఓటేశారు. ట్రాన్స్జెండర్స్ కూడా ముగ్గురేశారు. ఓకే. అంటే టోటల్గా పిఠాపురం 86.87% అర్ధరాత్రి 11 గంటల వరకు పోలైందంటే మనం అర్థం చేసుకోవాలి. అవును. ఆ తర్వాత ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,500 బూతులు అర్ధరాత్రి 1 గంట దాకా కూడా జరిగింది పోలింగ్. అవును. ఈ పెరిగిన పర్సంటేజ్ సైలెంట్ ఓటింగు మాది అని మేము పథకాలు ఇచ్చాం కానీ మాకేసారని వైసీపీ అనుకుంటుంది. ఈ సైలెంట్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదు కదా. ఈ కూటమి పోరాడుతున్నాం కోసం ఎప్పుడు లేని విధంగా తండోపతండాలుగా ఒక హైదరాబాద్ సరౌండింగ్ నుంచే 46 లక్షల మంది ఓటుకు నియమించుకున్నారు. అవును. ఇక ఎన్ఆర్ఐస్ అయితే దాదాపు 4-5 లక్షల మంది వచ్చారు. అవును. అట్లా కూటమిక లేకపోతే మాక జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మొత్తం దేశం నివ్వెరపోయేలా తీర్పు వస్తుంది అంటున్నాడు. అవును. 22 మంది ఎంపీల కంటే మించి వస్తుందన్నారు. ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ అంతా మొత్తం కంప్లీట్గా కూటమికి పడింది, నో డౌట్ అట్ ఆల్. 2019 ఓట్లు చూసుకుంటే అండి 49.96%తో 1,55,08,569 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఓకే. అంటే ఇంచుమించు 50%. 50%. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న టీడీపీకి 1,23,04,668 ఓట్లు. అంటే మార్జిన్ ఇక్కడ తేడా ఎంత? 23కి 55, అవును. 30 లక్షలు అనుకోండి. ఉమ్. అంటే 39.1%తో సెకండ్ ప్లేస్ ఉంది. మూడో ప్లేస్లో 6%తో 17,36,811 ఓట్లు జనసేన వచ్చింది. ఇప్పుడు 6% కాక 18% అయింది. స్థానిక సంస్థల్లో పర్సంటేజ్ పెంచుకున్నారు. అవును. టీడీపీ పోటీ చేయలేని ప్లేస్లో కూడా జనసేన పోటీ చేసింది. అవును. ఒక ధైర్యంగా కేటర్కి ముందుకెళ్ళింది. అవును. ఉభయ గోదావరి జిల్లాలో అయితే 11 స్థానాలు పోటీ చేసింది. దానిలో ఆల్మోస్ట్ 25-30% కూడా అక్కడ ఓటు పోలైంది. అవును. ఇది ఎవరికి కలిసి వచ్చే అవకాశం? కూటమికి కలిసి వచ్చే అవకాశం. అదే. ఈ 40% ఏదైతే ఉందో గతంలో టీడీపీ పొందింది, ఓకే. అది అక్కడికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఓకే. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. కానీ ఓవరాల్గా ఏంటంటే పిఠాపురం గెలుపు పవన్ కళ్యాణ్ ఓడించేది ఎవరి వల్ల కాదనేది అర్థమైపోయింది. ఓకే. ఆయన మీద దండయాత్ర చేయడానికి ఒక ముద్రగడ పద్మనాభం తరిమేస్తాను, సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు, అవును. నిన్ను ఓడించకపోతే నేను పద్మావతి అని పేరు పెట్టుకుంటానని చెప్పాడంటే చివరికి ఎంత దిగజారుడు మాట. ఉమ్. కులం అంతా సైలెంట్గా 90% అబోవ్ పవన్ కళ్యాణ్ వైపు నిలబడ్డారు. ఓకే. కులాలు కలిపే సిద్ధాంతాలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపు తెలగ బలి ఏకమైపోయారు. ఓకే. మనం ఒక్కసారి చూడాలనుకున్నారు. ఆ ముద్రగడ మాట ఎవరు వెళ్ళా. అదే. ఇకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు చాలామంది ఓడించడం ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ రేపు గెలిచే పరిస్థితి కూడా లేదు. అవును. చివరి ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిఠాపురం వెళ్ళారంటే ఎప్పుడు కడపలో ప్రచారం చివరి ముగించుకునేప్పుడు అర్థం చేసుకోవాలి. నాకు పోటీ ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా పవన్ అనేది ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఓకే. ఇక చివరికి వంగాగీత గారు అయితే ఆమె ఎంత ప్రదర్శించిందో మీకు కూడా తెలిసిన అంశం. అవును. నన్ను ఓడిస్తారని ఏడుస్తుంటే ఇటు కూడా తిరగమ్మని చెప్పి ఆయన నవ్వుతున్నాడు. అవును. ఆయన వెళ్ళటం వల్ల ఒక 10,000 ఓట్లు పెరిగినాయి పవన్ కళ్యాణ్కి. ఓకే. ఎందుకంటే గోదావరి జిల్లాలో మాటలు చమత్కారము సెటైరిక్ అనే కాకుండా శాంతి కాముకులు వాళ్ళకి చాలా ఎక్కడ ఏం చేయాలో తెలుసు. అవును. ముఖ్యంగా పిఠాపురం వాసులు కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఎక్కడైతే 19 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎవరికి మెజార్టీ ఇస్తారో ఆ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అంతే, విడిపోయిన తర్వాత కూడా. కాబట్టి ఈ 19 నియోజకవర్గాల 4/4లో కూటమే వచ్చేస్తుంది.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ మీద ఇంతమంది పోరాడతారా? ఒక వ్యక్తిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా గేటు కూడా తాకనేమని చెప్తున్నారే, ఆయన ఏం చేసిన తప్పు? అంటే కౌలు రైతుల కోసం 34 కోట్లు ఇవ్వటం తప్ప, లేదా తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసి పార్టీ ఆఫీసులు కడతాం తప్ప, క్యాడర్కి ఇన్సూరెన్స్ ఇవ్వటం తప్ప, ఎక్కడ సమస్య ఉంటే నేనున్నానని భరోసా ఇవ్వడం తప్ప ఆయన చేసిన తప్పు. కాబట్టి అఖండ మెజార్టీతో నాకు తెలిసి 60,000 నుంచి 70,000 మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు. ఈసారి అసెంబ్లీలో అయితే మాత్రం అసలు ఎవరు ఆపలేరు. ఆయనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. ముందుగా అడ్వాన్స్గా మీ ఛానల్ తరఫున, మీ ఛానల్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఎందుకంటే ఆయన చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు సార్. దశాబ్దం పైన ఉన్నాడు, అవును సార్, ప్రజల కోసం పోరాడుతున్నారు. ఇటువంటి వ్యక్తి అసెంబ్లీలో కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది ఎమ్మెల్యే కానీ ఒక కనీసం కూటమికి కూడా, ఈ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి 4.5 దశాబ్దాల అనుభవానికి ఈయన పోరాట పట్టిమ తోరవ బట్టి అటు రాయలసీమ, కోస్తా, ఆంధ్ర మొత్తం కూడా చూడండి, ఎక్కడికి వెళ్ళినా విశేష ప్రజాదరణ. ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నారు, పర్ఫెక్ట్గా ఛానల్ అయింది. రేపు June 4th రిజల్ట్ రాబోతుంది. అప్పుడు మీరే చూస్తారు, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని దించబోతున్నారు, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనేది స్పష్టంగా.